అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అమరావతి అన్నా, లేదంటే మావిగన్ అన్నా, ఆర్ ఈ మెగా డిఎస్సి, వీటి గురించి మాట్లాడినా లేదంటే పోస్టులు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఆ పోస్ట్ అనేది కనబడకుండా చేస్తున్నారు. ఇది ఏ రకంగా లీగల్? అసలు ఇది లీగలేనా? ఇది కరెక్టేనా? మాట్లాడదాం. బాలగారు నమస్తే. నమస్తే. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే అసలు ఈ 3 పదాలు వినిపిస్తే ప్రభుత్వంలో ఏదైనా గుబులు పడుతుందా, గుండె దడకేమన్నా గురవుతున్నారా అనే రకంగా వాళ్ళు అలా చేస్తున్న దాన్ని బట్టి మనం ఈరోజు క్లారిటీ కోసం నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సార్, ఏం జరుగుతుంది ఇది అంటే? ఇప్పుడు ఒక ప్రజలకి, మామూలు సాధారణ ప్రజలకి, ఒక పౌరులకి ప్రశ్నించే హక్కు ఉండదా? ప్రశ్నించడం పక్కన పెడితే అసలు సందేహపడే హక్కు కూడా ఉండదా లేదా? ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యాంగం అమల్లో ఉందా? మీరు ఏం జరుగుతుంది అన్నారు కాబట్టి దానికి స్ట్రైట్గా ఒకటే ఆన్సర్ ఇస్తాను. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే స్కామ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మట్టి స్కామ్, శాండ్ స్కామ్, రైస్ స్కామ్, భూములు కేటాయించే స్కామ్, అలానే రిక్రూట్మెంట్ స్కామ్, గవర్నెన్స్ స్కామ్, ట్రెజరీ స్కామ్, ఎవ్రీథింగ్ స్కామ్. ప్రతిదీ స్కామ్. ఈవెన్ వీళ్ళు కండక్ట్ చేసే మీటింగ్ ఈవెంట్స్ కూడా స్కామే. మీరు న్యాయవాది, అడ్వకేట్, మీ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళే, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు. టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏడుపుగంటి శ్రీనివాస్ గారు, ఆయన మీరు చెప్పిన మాటే మాట్లాడితే, మీరు అన్న మాటే ఆయన అంటే, నిన్న రాత్రే ఎప్పుడో కాదు, జేసీబీ ప్రొక్లైనర్ తీసుకెళ్లి ఇల్లు కూల్చేస్తామంటూ దెందులూరు ఎమ్మెల్యే వెళ్ళారు. సో ఆయన న్యాయవాదే, మీరు న్యాయవాదే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వాట్ అయితే ఇప్పుడు అక్కడ అంటే ఆయన ఎందుకు సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోలేదో నాకు తెలియదు, కానీ మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైనా ఇల్లీగల్గా వితౌట్ డ్యూ ప్రాసెస్, డ్యూ కేర్ లేకుండా పిచ్చగా వస్తే సెల్ఫ్ డిఫెన్సెస్ కొన్ని ఉన్నాయి, సెల్ఫ్ ప్రొటెక్షన్స్ కోసము జనరల్ ఎగ్జామ్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి నేను ఈజీగా తీసుకుంటా. అంటే అది ఎమ్మెల్యే మర్చిపోయి రౌడీ మోకతో రౌడీలా వచ్చారు. నేను అదంటున్నా. ఫస్ట్ నేనైతే ఏం చేస్తున్నా తెలుసా, అలా నా ఇంటి దగ్గరికి నా మీదకి మాత్రం వస్తే ఫస్ట్ నేనేస్తా. నేను స్ట్రైట్ గా మీకు చెప్తున్నా, వార్నింగ్ టు బీయింగ్ ఎన్ అడ్వకేట్, వాంట్ టు బి. అఫ్ కోర్స్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకెందుకు? నాకు అర్థం కాలేదు. ఆర్టికల్ 21 నా లైఫ్ని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నా లైఫ్ నేను ప్రొటెక్ట్ చేసుకునే హక్కు నాకుంది, సెల్ఫ్ డిఫెన్స్ నాకుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ ద అథారిటీ, ఇఫ్ అథారిటీ ఆర్ ఓవర్ ఎక్సర్సైజ్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ దేర్ పవర్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ లా. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్ అయినప్పుడు సుప్రీంకోర్టు సెటిల్డ్ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి, ఏపీ హైకోర్టు సెటిల్డ్ జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ మున్సిపాలిటీ యాక్ట్, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ యాక్ట్లు చాలా నీట్గా ఏం చెప్తాయి, రీజనబుల్ టైం ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వమని చెప్తుంది. 15 days. వాట్ ఈజ్ రీజనబుల్ టైం అంటే అది కూడా చెప్తున్నా. 15 days రీజనబుల్ టైం ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎవరు ఇల్లీగల్గా ఒకవేళ ఎవరైనా ఎంక్రోచ్ చేసుకున్నా కూడా ఇవ్వకుండా నేను కూల్చేస్తానని చెప్పేసి పోయి హక్కు నీకెక్కడ ఉంది ఎమ్మెల్యే? మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదు సార్, అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇదేదో ఎంకరేజ్మెంట్ జరిగిందనో ఇంకోటి కాదు, సేమ్ మీ స్కామ్ అని అన్న మాటకు ల్యాండ్, శాండ్, వైన్స్ ఇవన్నీ స్కామ్ చేస్తున్నారన్న దానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఏడుపుగంటి శ్రీనివాస్ గారు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కి ఉపాధ్యక్షులు, దెందులూరు, ఏలూరులో తెల్లవారుజామున ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత ఫుల్లుగా మందు కొట్టి చింతమనేని ఒక 20 మంది 30 మంది రౌడీలను వేసుకొని, ఒక్కరే కాదు ప్రొక్లైనర్ తీసుకెళ్లి ఇల్లు కూల్చేస్తాను, ఉంటే వాడన్నా బతుకుండాలి, లేదంటే నేనున్నా ఉండాలి అని పోలీసుల సమక్షంలో మాట్లాడుతుంటే ఇంకేంటి సార్ మీరు చట్టం గురించి మాట్లాడతారు, లీగల్ గురించి మాట్లాడారు. మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా వీడియోలో ఎక్కడో చూశాను సార్. ఎందుకంటే ఆయన మా ఫెటర్నిటీ పర్సనే కాబట్టి డెఫినెట్ గా నేను కాల్ చేసి మాట్లాడతా సార్. రెండో విషయం, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరి మీద కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ చేస్తా ఆయన ఒకవేళ ఒప్పుకుంటే. సార్, సెకండ్ థింగ్, ఎందుకు అన్ని మీరు అడగచ్చు సార్, knowing very well it is illegality అన్నప్పుడు police should not be an spectators or close your eyes. They are not spectating here. No, you know what they did? Spectators. వాళ్ళు భద్రత ఇచ్చి ఎమ్మెల్యేని ఇంటికి తీసుకెళ్లారు, శ్రీనివాస్ గారిని వాళ్ళ అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్లారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. అయిపోయింది. ఇంకా నేను అదే అంటున్నాను కదా, ఇందాక ఫస్ట్ లైన్ చెప్పాను మీకు, మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ లా, అది ఎవరు చేసినా, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరు లాకి అతిథులు కాదు. నీ రూల్స్, నీ రెగ్యులేషన్స్, నీ సర్కులర్స్, నీ ఆర్డర్స్, నీ పోలీస్ మాన్యువల్స్ చాలా ఉన్నాయి. దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. విక్టిమ్ని ప్రొటెక్ట్ చేయకుండా
అక్యూజేషన్ చేసే పర్సన్స్ని కానీ అలెజ్డ్ అయ్యే పర్సన్స్ని నువ్వు ప్రొటెక్ట్ చేసి సేఫర్ సైడ్కి వాళ్ళని తీసుకెళ్ళావంటే ఇట్ ఈస్ అ బయాస్డ్. కొసమెరుపు చెప్తారు, ఇంకో కొసమెరుపు. టీడీపీ సదరు ఈ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏడుపుగంటి శ్రీనివాసరావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఓకే, అది ఓకే, ఫర్ బీయింగ్ ఏ విక్టిమ్. దట్స్ వాట్ నేను అది ఓకే, అది వాళ్ళ పొలిటికల్ పార్టీ బైలాస్ యొక్క అండర్ లో ఉంది అంటే దేమే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, రైట్, అవుట్ ఆఫ్ ద పర్వ్యూ అది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం సెపరేట్ గా రాసుకుంటారు కాబట్టి వాళ్ళకి అగేనెస్ట్ చెప్పారని వాళ్ళు సస్పెండ్ చేసుకుంటారా ఉంచుకుంటారా తీసుకుంటారా డిఫరెంట్ స్టోరీ. రైట్, బట్ కమ్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ లోకి వచ్చినప్పుడు మాత్రం కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఏం చెప్తుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది, కానీ I the chief minister of the state, I the deputy chief minister of the state, I the MLA of the constituency అని చెప్పలేదు కదా. That constitution it's not belongs to those people. That constitution belongs to all the people of this country. We the people, we resolve this constitution for us. అది మా అందరికి అప్లికేబుల్. బట్ వేర్ ఆర్ వి లాగ్ బిహైండ్ సార్, అంటే మా ప్రజల తరపు నేను మాట్లాడుతున్నాను. failure of executive body in the governance system. The present government completely collapsed, failed. అందుకోసమే రాజు ఒక యాక్టర్ ఒక క్వశ్చన్ కూడా చేశారు, పీసా యాక్ట్ ఆర్టీ యాక్ట్ సెక్షన్ 4 గురించి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్కి స్ట్రైట్ గా క్వశ్చన్ వేశారు. నన్ను అడిగితే నేను ఆ పొజిషన్ లో ఒకవేళ ఉంటే ఇమీడియట్లీ రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకో చెప్పనా, నా ఎథిక్స్ అండ్ మోరల్స్ మీద డైరెక్ట్ కొట్టేశాడు అతను. నీ శాఖలో ఆర్టీఏ పెడితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. పీసా యాక్ట్ అంటే ఏదైతే ఇప్పుడు నీకు పీస్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నావో ఆ పీస్ యాక్ట్ గురించి నీకు అవి ట్రైబల్ ఏరియాస్ యొక్క ప్రొటెక్షన్. అది ఆ పీస్ యాక్ట్లో నుంచి వచ్చిన ప్రొటెక్షన్స్ని మ్యాండేటరీ గ్రామ సభల్ని కండక్ట్ చేయట్లేదు అని చెప్పేసి అని ఆయన క్లియర్గా చెప్పేస్తున్నాడు. అంటే గ్రామ సభలు ఎక్కడ పోయాయి, ఎందుకు కండక్ట్ చేయట్లేదు? నిజంగానే పంచాయతీ యాక్ట్లో నువ్వు నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకుంటున్నావు కదా. అసలు నన్ను అడిగితే నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు ఓపెన్గా మాట్లాడతాను నేను. ఇప్పుడు డిజిటల్ ఎరా కదా, అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి కదా, దీనికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. చాలా మంది అనొచ్చు 10 రోజులు టైం పడుతుంది, 20 రోజు అవసరమే లేదు బాస్. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. మీ ఫోన్లు తీసుకోండి, పంచాయతీ సెక్రటరీలకి వాళ్ళ బుక్కులు ఉన్నాయి కదా, మీరు నిజంగానే గ్రామ సభలు కండక్ట్ చేశారు కదా, క్యామ్ స్కానర్లో స్క్రీన్ షాట్ తీసి నియోజకవర్గాన్ని ఒక ఫేస్బుక్ క్రియేట్ చేసి అందులో పెట్టండి. సింపుల్ కదా, పబ్లిక్ చూసుకుంటారా? ఇప్పుడు ఇంతకీ అది యాక్ట్ లో సంబంధించినట్టుగా మీరు చెప్పినట్టుగా ఆ నటుడు తోటి నటుడు యూనో పవన్ కళ్యాణ్ ఫ్రెటర్నిటీ కదా నటన కూడా. సో అక్కడి నుంచే ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్ కి సమాధానం లేదు. సో ఈ రోజు మీకు సంబంధించిన శాఖలకు సంబంధించిన సమాచారం మీరు పెడుతున్నారా, పీస్ యాక్ట్ అవ్వచ్చు ఆర్టీఐ కావచ్చు అని అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు, వివరణ లేదు, ఏది లేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇక్కడ బుల్డోజింగ్ మోనోపోలిజం అనేది నడుస్తుంది. బుల్డోజింగ్ ఒకటి, మోనోపోలిజం ఒకటి నడుస్తుంది. ఒకప్పుడు మనము ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే విన్నాం. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రూలింగ్ చేసి ఇక్కడ క్యాపిటల్ రిసోర్సెస్ని మొత్తం గ్రాప్ చేసుకొని మనీ చేసుకొని వెళ్ళిపోవడం మనం చూసాం. ఇప్పుడు బీస్ట్ ఇండియా కంపెనీలు వచ్చేసాయి. బీస్ట్ ఇండియా అంటే భారత్ కి సంబంధించిన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు కదా, ఎవడ్రా నన్ను ఇది చేసింది, తెలంగాణ ఏమన్నా ఆంధ్ర మన ఇండియాలో లేదా భారత్లో లేదా, ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్, బరబ్బర్ నేను నిలబడతా చేస్తా. అయ్యా నీకు తెలిసిన సగం అదే నాలెడ్జ్. ఇదే క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ లో నీ మీద నాగేశ్వరరావు మాత్రం క్వశ్చన్ చేస్తే ఆయన మీద కేసులు పెట్టావు. ఎక్కడ పోయింది నీ బుర్ర? అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ లేవు కదా, ఇండియాలోనే ఉన్నాయి కదా.